కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏదో చేస్తామని చెప్పని అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్తున్నాడు. మేమేదో అడుగుని పడిపోయి ఉన్నాము. ఇప్పట్లో పరిస్థితులు బాగలేవు, ఉండకొంది మెరుగుపరుచుకుని రేపేదో దీపం పథకం ఇస్తామని చెప్తున్నారు. ఏదో చేస్తామని చెప్తున్నారు. అది కూడా కుటుంబం ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉంటుందో అట్లానే ఈ కుటుంబం కూడా అంతే కదా, ప్రభుత్వం కూడా అంతే కదా. ఎక్కడో గోతిలో పడిపోయి ఉన్నాడు, లెగవాలి కదా. లేచిన తర్వాత ఆయన ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు అన్ని అభివృద్ధి చేసుకుంటూ వరుసగా అన్ని మీకు సదుపాయాలు చేస్తానని చెప్పని ఆయన చెప్తున్నాడు. అదే చెప్తున్నారు. మరి అపోజిషన్ నుంచేమో అసలు ఆయన చెప్పిన మాట ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడు కూడా చేయడు, నమ్మొద్దు అని వాళ్ళు అంటున్నారు. మా అభిప్రాయం ఏముంది, ప్రజలు ఆయన్నే ఎన్నుకుంటే చేసిందేమో ఈయనకి, ఎన్నుకుందేమో ఆయనకి. మరి మమ్మల్ని నీటి ముంచుతాడో పాల ముంచుతాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఎలా ఉందండి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత? ఉంది. అదే 4,000 ఇస్తున్నాడు, ఇస్తామని చెప్పాడు. ఆయన మగ్గాల డబ్బులు అన్నీ ఇచ్చాడు, మరి ఈయన ఏం చేస్తాడో తెలియదు వాడికి. ఇప్పటికైతే తెలియదు అంటారు. ఆయన అయితే బాగా చేశాడు అంటారు, ఈయన పింఛను పెంచాడు అంటారు. 1000 రూపాయలే కదా, 1000 రూపాయలు పెంచాడు. సచివాలయం నుంచి వచ్చి ఇస్తున్నారా మంచిగా? ముందు అయితే ఇంకా ఎక్కువ ఇస్తా అంటున్నాడు చంద్రబాబు గారు. అసలు మీకు నమ్మకం ఉందా మరి ఆయన ఇస్తాడని? చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చింది కదా ఇప్పుడు కూటమి, వీళ్ళు బాగా చేస్తున్నారా, ఇంతకు ముందు వాళ్ళు బాగా చేశారా? వీళ్ళే బాగా చేస్తారు. ఏమేం చేశారమ్మా? ఇప్పటికి ఏం చేయలేదు, చేస్తామని చెప్తున్నారు. చేస్తామంటున్నారు. ఇప్పటికేం చేయలే. పింఛన్ 4,000 చేశారా? అదొక్కటి చేసింది.